ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. గత 5 రోజులుగా ఈ సిలువ ధ్యాన కూడికలను దేవుడు తనకు మహిమ కొరకు జరిగించుకుంటూ మన ఆధ్యాత్మిక మేలు కొరకు ప్రభు వీటిని జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ ప్రార్థనా కూడిక ఆసక్తి కలిగి దేవునిలో ఎదగాలని, ప్రభువుని ఆరాధించాలని, ప్రభు వాక్యాల చేత పోషించబడాలని, ప్రభు ప్రేమను మరి లోతుగా తెలుసుకోవాలని ఈ సిలువ ధ్యాన కూడికల్లో మీరు క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే కొంతమందికి ఇది ఆచారంగా మిగిలిపోతుంది, కానీ మనకి ఇది ఆచారం కాకూడదు. భక్తి ఎప్పుడు ఆచారం కాకూడదు. ఆచార సంబంధంగా చేసే ప్రతి భక్తి కార్యక్రమం వల్ల ప్రయోజనం శూన్యం. కానీ దేవుని పని మనం నిబద్ధతతో, భక్తితో, శ్రద్ధతో చేయగలిగితే, దేవుని మీద గౌరవంతో, ప్రేమతో చేయగలిగితే అది మన ఆధ్యాత్మిక జీవితాలను చైతన్యపరుస్తుంది, ఉజ్జీవపరుస్తుంది. ఆయన మహిమను చూడగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎప్పుడు తన సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఊరికినే పంపించడు. మనం ఒట్టి పాత్రలుగా వచ్చాం, కానీ నింపబడిన పాత్రలుగా వెళ్తాం. ప్రభు ప్రేమను ఎరిగిన వారికి వచ్చాం, ప్రభు ప్రేమ యొక్క లోతును గ్రహించేవారిగా ఈ స్థలాల నుంచి వెళ్తాం. ఈ సిలువ ధ్యాన కూడికలో గత 4 రోజులు 5 రోజులుగా సిలువ సందేశాలు మాట్లాడుతూ దానిలో భాగంగా లేవియా కాండంలో భక్తుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు సర్వ సమాజానికి వారు ఆచరించవలసినటువంటి పండుగలు, అలాగే చేయవలసిన బలులు, వాటిని గురించి మోషే భక్తుని ద్వారా సమాజానికి తెలియపరచబడింది. అందులో భాగంగా మొదటి 4 బలులను గురించి నేను మీకు తెలియజేశాను. మొట్టమొదటిది దహన బలి, రెండవదిగా గ్రెయిన్ ఆఫరింగ్ అనగా ధాన్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవదిగా మనం చూసినట్లయితే పాప పరిహారార్థ బలి, ఐదవదిగా ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటిది ఈ ఐదవదిగా మనం చూసినట్లయితే ట్రెస్పాస్ ఆఫరింగ్ అనగా తెలుగులో మనం దీన్ని చూసినట్లయితే అపరాధ పరిహారార్థ బలిగా ఇది మనం పిలుస్తూ ఉంటాం. ఈనాటి వాక్య భాగం కొరకు మనం దయచేసి పరిశోధన బైబిల్ గ్రంథం నుంచి లేవియా కాండం 5వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి 3 వాక్య భాగాలు ఇందులో చదవవలసి ఉన్నాయి, కానీ నేను అవసరంకి కొన్ని మాత్రం మీకు నేను చదివి వినిపిస్తాను. లేవియా కాండం 5వ అధ్యాయం 14వ వచనం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపమును నష్టమునిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వలను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చితము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అలాగే 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు కూడా చదవాలి. అయితే కొన్ని వచనాలు చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన యెడల అనగా తనకు అప్పగింపడి దాన్ని గూర్చే కానీ, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చే కానీ, దోచుకున్న దాన్ని గూర్చే కానీ, తన పొరుగు వానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగు వాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేవుని విషయమై అబద్ధ ప్రాణమా చేసిననేమి, అతడు పాపము చేసి అపరాధియగు గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గురించి కానీ, బలత్కారము చేతను అపహరించిన దాని గురించి కానీ, తనకు అప్పగించిన దాని గురించి కానీ, పోయి తనకు దొరికిన దానికి ఇచ్చిన దాన్ని దేన్ని గురించి అయితే తన అబద్ధ ప్రమాణం చేసినో దానంతయు మరలా ఇచ్చుకొనవలెను. అలాగే 7వ అధ్యాయంలో మనం మొదటి 7 వచనాలు చదివితే ఈ అపరాధ పాప పరిహారార్థ బలి ఎలా చెల్లించాలో దాని విధానాన్ని కూడా అక్కడ పొందుపరిచాడు. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాన్ని గూర్చిన విధి ఏదనగా దహనబలి పశువులు వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులు వధించవలను.
బలిపీఠము చుట్టూ దాని రక్తము ప్రోక్షింపవలను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని అంతరములోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కల పైన క్రొవ్వులను, మూత్ర గ్రంథుల మీద క్రొవ్వులను, కాలేజీ మీద వపను తీసి దానినంతయు అప్పగించవలను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముగా దాన్ని దహించవలను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలను. పాప పరిహారార్థ బలిని గురించి కానీ అపరాధ పరిహారార్థ బలిని గురించిన కానీ విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యము దాని మీద ప్రాయశ్చిత్తము చేయు యాజకునిది అగును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన 3 వాక్య భాగాలను మనం చూసినట్లయితే ఇక్కడ అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటి, అది ఎందుకు చెల్లించాలి, అది ఎవరు చెల్లించాలి అనేది చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఈ అపరాధ పరిహారార్థ బలి హెబ్రీ పదం వాడినటువంటి పదం ఏంటంటే అషామ్ అనే పదాన్ని వాడాడు. దాని యొక్క అర్థం ఏంటంటే రెస్టిట్యూషన్, అనగా పరిహారము చెల్లించుట. అంటే చేసిన తప్పును ఒప్పుకొని నష్టమును పరిహారముగా చెల్లించుట అని అర్థం. ఈ బలిని గురించి వివరించినప్పుడు కూడా కేవలం వారు చేసిన తప్పును ఒప్పుకొని బలిగా ఇచ్చేసి అర్పణ చెల్లించేశాం కాబట్టి మేము క్షమించబడ్డామని కాదు, కానీ నువ్వు అర్పణ చెల్లించాలి, బలి అర్పించాలి, దానికి నష్టపరిహారంగా 5 వంతులు ఎక్స్ట్రా యాజకునికి ఇవ్వాలి అనేది దీని యొక్క నియమం. అంటే ఈ పరిహారము చెల్లించవలసిన ఆవశ్యకత పాపము చేసిన వ్యక్తి మీద ఉన్నది అనేది ఈ యొక్క బలి అర్పణ గురించి చెప్పినప్పుడు రాయబడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ అపరాధ పరిహారార్థ బలిలో ఏమివ్వాలి బలిగా అంటే, ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిర్దోషమైన పొట్టేలును బలిగా ఇవ్వబల. అంత మాత్రమే కాదు, కానీ ఆ బలి అర్పణతో పాటు నష్టపరిహారముగా 5వ వంతు యాజకునికి ఇవ్వాలి అనేది ఇందులో ఉన్నటువంటి నియమం. అంతేకాదండి, ఈ బలి అర్పించినప్పుడు ఇందులో కొంత భాగమును యాజకుడు తినవలెను. అది కూడా ఎక్కడ తినాలి? యాజకుడు అంటే యాజకులు లేవీలైన వారు మగవారు, ఆ యాజకులు తినాలి. అది కూడా ఎక్కడ తినాలంటే పరిశుద్ధ స్థలములో దానిని భుజించాలని వ్రాయబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి విధించే విధానాన్ని మనం చూసినప్పుడు కొన్ని అద్భుతమైన సత్యాలు మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. అందులో ప్రాముఖ్యంగా ఇక్కడ యాజకుడు తినవలెను అని రాయబడింది, అలాగే యాజకుడికి ఇవ్వాలి అని రాయబడుతుంది. ఆ పశువు యొక్క చర్మము యాజకుని తగ్గుతుంది అనే మాట కూడా ఈ యొక్క బలి అర్పణ విషయంలో రాయబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యాజకులను గురించి దేవుడు ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పాడు? ఇక్కడ మిగిలిన బలిలో మనం చూసినట్లయితే దేవునికి అర్పించాలి, యాజకుడికి ఇవ్వాల్సింది యాజకునికి ఇవ్వాలి, అలాగే భక్తునికి ఇవ్వాల్సింది భక్తునికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా యాజకుని యొక్క ఇంపార్టెన్స్ను ఇక్కడ తెలియచేస్తూ వచ్చాడు. యాజకునికి ఇవ్వవలసిన భాగాన్ని గురించి చెప్తూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? యాజకుడు దేవుని ప్రతినిధి. యాజకుడు ప్రజల పక్షముగా ప్రయాసపడేవాడు, దేవుని పక్షంగా పనిచేసేటటువంటి వాడు. దేవుని పక్షంగా పనిచేసినటువంటి వారిని మనుషులు మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోడు. బలి తీసుకొచ్చిన వాడు వాడి పాపము క్షమించబడటం మీద తన మనసు ఉంటుంది తప్ప ఆ యాజకుడు తన పక్షంగా చేసిన ప్రయాసను మర్చిపోయి ఉండొచ్చు, మరిచిన సంఘటనలు దేవుని వచ్చి ఉండొచ్చు. అందుకనే యాజకుడు అయినటువంటి వాడికి ఆస్తి లేదు, వానికి స్వాస్థ్యము లేదు, వానికి వ్యాపారం లేదు. కనుక ఆ యాజకుడు అయిన వాడు దేవుడిచ్చిన దాటితోనే పోషించబడాలి. అందుకనే దేవుడు యాజకుడిని మర్చిపోలేదు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు పని చేసిన వారిని దేవుడు మర్చిపోడు. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. నీ పరిచర్యను మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు. కనుక ప్రభువు సన్నిధిలో నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవుని పని చేస్తే, దేవునికి సేవ చేస్తే, దేవుడు చెప్పిన ప్రకారం ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఆయన పనిలో నువ్వు సహకారిగా ఉంటే దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వక మానడు అని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ అపరాధ పరిహారార్థ బలిలో దేవుని సేవ చేసే వారికి వచ్చే ప్రతిఫలాన్ని గురించి చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. అయితే ఈ సందర్భంగా నేను ఈ అపరాధ పరిహారార్థ బలి ఎందుకు ఎవరు చెల్లించాలి
అనే దాని గురించి మనం చూస్తే, ఈ చదవబడిన వాక్యంలోనే 5వ అధ్యాయం 14 నుంచి 6వ అధ్యాయం మొదటి నుంచి చదివినప్పుడు మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. అందులో ఎవరు ఈ అపరాధ పరిహారార్థ బలి చెల్లించాలంటే, మొట్టమొదటిదిగా దేవుని పరిశుద్ధ విషయములయందు దేవుని పరిశుద్ధమైనటువంటి కార్యములను నిర్లక్ష్యంగా, అపవిత్రంగా, తెలిసి చేసినా తెలియక చేసిన ఆ పొరపాటు చేసిన వారు అపరాధ పరిహారార్థ బలి చెల్లించాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ముఖ్యమైన విషయాలు ఏమిటి? దేవునికి ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుడు పరిశుద్ధమైన వాటిగా ఎంచినవి ఏంటి అంటే, దేవుడు పరిశుద్ధమైన వాటిగా ఎంచింది. మొట్టమొదటి దేవుడే పరిశుద్ధుడు, అనగా దేవునికి వ్యతిరేకంగా లేదా దేవుని విషయాల యందు మనం అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఏదైనా చేస్తే మన మీదకి పాపం వస్తుంది. అలాగే దేవుని సంఘమునకు నిర్లక్ష్యముగా ఎవరైనా వ్యవహరిస్తే వారి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఆత్మను గురించి, ఆత్మ కార్యాలను గురించి, మందిరపు ఉపకరణాల గురించి, మందిరపు సేవ గురించి ఎవరైనా అపవిత్రంగా కానీ నిర్లక్ష్యంగా కానీ కార్యాలు చేస్తే వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుడు వాటిని చాలా సీరియస్గా చూశాడు. దేవుడు వాటి విషయమై చాలా శ్రద్ధ వహించాడు. ఈ దినాల్లో చాలామందికి దేవుడంటే భయం ఉంది, కానీ అదే సమయంలో నిర్లక్ష్యంగా కూడా ఉంది. ఇక దేవుని కార్యాల గురించి, మందిరాల గురించి వేరే చెప్పక్కర్లా, మన మందిరంలో పరికరాల గురించి వేరే చెప్పక్కర్లా, మనం బయట వస్తువులను చూసినట్లే మందిరపులో వస్తువులను చూడవలసిన అవసరత లేదండి. మందిరము పరిశుద్ధమైనది, ఇది దేవునిది. అందులో ఉన్న పరికరములు దేవుని పనిలో ఉపయోగపడేవి. దేవుని కొరకు నువ్వు సమర్పించిన ప్రతిదీ దేవుని అవుతుంది. దేవునిదైన ప్రతి దాన్ని నువ్వు చాలా శ్రద్ధగా, బాధ్యతగా, చాలా భయముతో నువ్వు వాటి విషయమై వ్యవహరించవలసి ఉంది. బైబిల్లో కూడా మనం చాలా సాదృశ్యాలు మనం చూడగలం. దేవుని విషయాలు చాలా శ్రద్ధతో, భయంతో చేయాలి. చాలామందికి దేవుడు అంటే భక్తి ఉంటుంది, కానీ భయం చాలా తక్కువ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా భక్తి ఒకటే కాదండి, మనకి భయం కూడా ఉండాలి. దేవుడు అంటే, దేవుని కార్యాలంటే గౌరవం ఉండాలి, దేవుని పరికరాలంటే గౌరవం ఉండాలి. బైబిల్లో మన లేవీకాండం 10వ అధ్యాయం మనం చూస్తే అక్కడ అహరోను కుమారులైన నాదాబు, అబీహుల గురించి రాయబడింది. వారిద్దరూ యాజకులు కుమారులు కదా, బలి ఎలా అర్పించాలో తెలిసిన వాళ్ళు, ధూపం ఎలా వేయాలో తెలిసిన వాళ్ళు, మందిర పరిచర్య చేయాలో ఎలా చేయాలో తెలిసిన వారు. కానీ అన్నీ తెలిసినప్పటికీ కూడా వారు ఎలా చేస్తే ఏమవుతుంది అనుకున్నారో, లేకపోతే దేవునికి చేయవలసిన ధూపం వేయటమే తప్ప ఏ ధూపం అయితే ఆయనకి ఎందుకులే అని వాళ్ళు అనుకున్నారు. కానీ దే బ్రాట్ స్ట్రేంజ్ ఫైర్, వారు ఒక నూతనమైన అగ్నిని అక్కడ తీసుకొచ్చారు. దేవుని ఆరాధించే మనము దేవుడు చెప్పిన విధానంలోనే దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే విషయాలు చాలా వింత పోకళ్ళు వస్తున్నాయి, వింత వింత ఆచారాలు వస్తున్నాయి, వింత వింత అలవాట్లు వస్తున్నాయి. ఇది ఆరాధనే కదా అంటున్నారు. చేసిన ప్రతిదీ ఆరాధన కాదు, చేసిన ప్రతిదీ దేవుని చేత అంగీకార యోగ్యమైనది కాదు. కయ్యూను బలి తెచ్చాడు, హేబేలు బలి తెచ్చాడు. ఆరాధించే మనం అందరము చేసే ఆరాధన దేవునికి అంగీకారమైనది కాదు. కానీ దేవుని మార్గములో, దేవుని నియమాల ప్రకారం ప్రభువు చెప్పినట్లుగా ఆరాధించిన వాడు మాత్రమే నిజమైన ఆరాధన, అది మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. నాదాబు, అబీహులు వారి ఇష్టానికి చేస్తే అది ఆరాధన కాదండి, వారి ఇష్టానికి చేస్తే దేవుని సేవ కాదు. అందుకనే వారు అగ్ని అక్కడకు దహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. డోంట్ ట్రై టు బ్రింగ్ స్ట్రేంజ్ ఫైర్స్, డోంట్ ట్రై టు బ్రింగ్ స్ట్రేంజ్ వర్షిప్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆరాధించే వారి గురించి ప్రభు ఒకే మాట చెప్పాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ అనగా ఆత్మ దేవునితో మమేకమైనటువంటిది, ఆత్మ దేవుని విషయాలు గ్రహించగలిగినటువంటిది. కనుక దేవుని విషయాలు గ్రహించిన వారముగా, ప్రభు చేత నడిపించబడిన వారుగా, ప్రభు ఆత్మ పూర్ణులముగా, ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయముతో దేవుని ఆరాధించాలి. యథార్థత లేకుండా దేవుని ఆరాధిస్తే ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లే. యథార్థత లేకుండా ప్రభువుని పూజిస్తే ప్రభు విషయాలు నువ్వు అలక్ష్యం చేసినట్లే. అంటే ప్రభు చూడ్డానా, నువ్వు చేసే పనులు ప్రభు గ్రహించలేడనా? ఏంటి మన ధైర్యం? క్రొత్త విధానాన్ని ప్రభు చెప్పిన మాటగాక నీ ఇష్టానుసారంగా ఆరాధించడం వల్ల వచ్చినటువంటి ఆలోచన ఏంటి? దానికి మనం శిక్ష అనుభవించాలి. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మన ఆరాధన దేవునికి అంగీకారమైన ఆరాధనగా ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు ఏమనుకుంటాను, నేను చాలా సిన్సియర్ అండి అనుకుంటాం, కానీ చెప్పిన పని మాత్రం చెయ్యం, విధేయత మాత్రం చూపించం.
ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, సిన్సియారిటీ డజంట్ రీప్లేస్ ఒబీడియన్స్. నువ్వు చాలా సిన్సియర్గా చాలా చక్కగా పని చేస్తున్నావు అనుకుంటే ఆ పని అవిధేయతతో మనం దాన్ని కప్పిపుచ్చలేము. దేవుడు చెప్పిన దానికి చెప్పినట్లుగా మనం చేయాలంతే. అంతకుమించి మనం ఎలాగూ చేసిన మంచి పైన కానీ దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఉజ్జాను గురించి మనం చూస్తాం. ఈ దేవుని యొక్క మందసము పట్టణంలోకి వస్తున్నప్పుడు బండి మీద నుంచి జారి మందసం కింద పడిపోతుంటే ఉజ్జా తన చేతులు చాపి దాన్ని పట్టుకున్నాడు. దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. అయ్యా, మందసం కింద పడిపోతుంటే జాగ్రత్త పడ్డాడు, పట్టుకున్నాడు, మంచి పనే కదా? కాదండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మందసము యాజకులు తప్ప మరి ఎవరు దాన్ని మోయకూడదు, దాని పని ఎవరు చేయకూడదు. దేవుడు ఎవరికి ఏది అప్పగిస్తే ఆ పని చేయాలి. మనది కాని పనిలో మనం చేయి పెట్టకూడదు. దేవుడు యాజకులకు ఒక పని ఇచ్చాడు, ఆరాధించే వాళ్ళకు ఒక పని ఇచ్చాడు, విశ్వాసులకు ఒక పని ఇచ్చాడు, పరిచారకులకు ఒక పని ఇచ్చాడు, అపోస్తులకు ఒక పని ఇచ్చాడు. ఎవరికి దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పనిని చేసేవారిగా ఉండాలి. కనుక దేవుడు చెప్పిన మాట ప్రజలకు తెలుసు. మందస్సము ప్రజలు ముట్టుకునేది కాదు, మందస్సం ప్రజలు పట్టుకునేది కాదు. యాజకులు మోయవలసిందే. యాజకులు ముందు నడుస్తుండగా ప్రజలు దాన్ని వెంబడించాలి. దానికి ఒక విధి విధానాన్ని దేవుడు నియమించాడు. నీ ఇష్టానుసారంగా మార్చుకొని నువ్వు చాలా జాగ్రత్తగా పనిచేసానంటే ప్రభు చెప్పిన ఆజ్ఞ విషయం ఏంటి? అందుకే వాక్యం చెప్తుంది, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడు చెప్పిన విధానంలో చేయటం శ్రేష్టం. పరిశుద్ధమైన కార్యాల విషయంలో మనము గనక అపరాధము చేసిన వారంగా ఉంటే, నిర్లక్ష్యంగా చేసిన వారంగా ఉంటే మన మీద పాపం వస్తుంది. ఆ పాపం మనల్ని ఉగ్రతలోనికి నడిపిస్తుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే బెల్షాజర్ను గురించి మనం చూస్తాం. ఈ బెల్షాజర్ ఏం చేశాడు తెలుసా? మందిరములో ఉన్న ఉపకరణములన్నీ కూడా పరిశుద్ధమైనవి, మందిరంలో ఉపకరణాలన్నీ కూడా దేవుని పని కొరకు వినియోగించవలసినవి, మందిరములో ఉపకరణాలన్నీ కూడా ప్రభువు కొరకు ప్రత్యేకించబడినవి, అందులో ద్రాక్షారసము, అందులో ఉన్న పరికరాలన్నీ కూడా ప్రభువు మహిమ కొరకు ఒక ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడి దేవుని పని కొరకు మాత్రమే ప్రత్యేకించబడినటువంటివి. కానీ ఈ బెల్షాజరు రాజు కదా, తన రాజరికంతో ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. తనకున్న అధికారంతో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడు. నువ్వు పరిపాలిస్తున్న దేశంలో నీ ఆజ్ఞ చెల్లుద్దేమో తప్ప నీవు ఆరాధిస్తున్న దేవుని విషయంలో నీ ఆలోచన చెల్లదు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే వాటిని నియమించాడో, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే వాటిని చూస్తున్నాడో నీవు కూడా అదే ఉద్దేశంతో చూడాలి. కానీ ఈ యొక్క బెల్షాజర్ అనే ఈ వ్యక్తి మందిరములో ఉన్న పరికరములన్నింటినీ కూడా ఆ పండుగలో ఉత్సహిస్తున్న వారందరి మధ్య ఆ పరికరాల్లో ద్రాక్షారసమును త్రాగుతూ అపవిత్రపరిచాడు. అందుకనే ఆ రాత్రికి రాత్రే అతని అధికారం కోల్పోవలసి వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో కానీ దేవుని కార్యాల విషయంలో కానీ మనం అశ్రద్ధ వహించకూడదు. దేవుని పరిశుద్ధమైన వాటి మీద మనము పాపపు క్రియలు చేయకూడదు. పరిశుద్ధమైన వాటి మీద మనం నిర్లక్ష్యం వహించకూడదు. పరిశుద్ధమైన వాటి విషయంలో పాపము చేయడానికి పూనుకోకూడదు. బెల్షాజర్ రాజు అయినా ప్రజలకు రాజు కానీ దేవునికి కాదు. మనమందరము ఆయన పాలించు ప్రజలము. ఆయన మనకు రాజు. ఆయన ఏలుబడిలో ఉన్నటువంటి వారం. ఆయన ఏలికగా ఉండగా మనం ఆయన వెంబడించేవారం. ఆయన ప్రకారం చేయాలి. ఆయన వస్తువులు, ఆయన సన్నిధిని దేనిని అపవిత్రపరచకూడదు. పరిశుద్ధమైన వాటిని అపవిత్రపరిచిన యెడల నీవు పాపి అవుతావు. ఆ పాపానికి శిక్ష వహించాలి. కనుక అపరాధ పరిహారార్థ బలి వీరు చెల్లించినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం పొంది వారు క్షమాపణ పొందుతారు. కానీ ఈరోజు చాలా ఉదాహరణలు బైబిల్ గ్రంథంలోని మీకు జ్ఞాపకం చేయగలను. ఏలీ కుమారులు హోఫిని, ఫినిహెస్ వారిద్దరూ కూడా మందిరములో సొమ్మును వారు దుర్వినియోగం చేశారు. మందిరములో బలి అర్పణకు వచ్చినటువంటి వస్తువులను, ఆహారాన్ని దుర్వినియోగం చేశారు. దేవుని మందిరమును వ్యాపార స్థలంగా మార్చారు. దేవుని మందిరమును అపవిత్రపరిచారు. అందుకనే పరిశుద్ధమైన వాటి విషయములో వారు అపవిత్రత చేశారు. ఈరోజు కూడా చాలామంది దేవుని మందిరాల్లో ఉండి కొంతమంది పెద్దలుగా పిలిపించుకున్నటువంటి వారు కానుకలను దేవుని విషయంలో వారు మిస్లీడ్ చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో వచ్చిన డబ్బును వారి ఇష్టానికి ఖర్చు పెడుతూ ఉంటారు.
లేదా ఆ డబ్బును వేరొక దానికి మళ్ళిస్తూ ఉంటారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంటారు. ప్రభువు యొక్క సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు యాజకుడు కదా అని ప్రభువు నీకు ఆధిక్యత ఇస్తే, ఆ ఆధిక్యతను కనుక నువ్వు మిస్యూజ్ చేస్తే శిక్ష అనుభవించవలసి వస్తుంది. హోఫ్నీ ఫినిహేసులు ఇద్దరు కూడా వారి ఆధిక్యతను మిస్యూజ్ చేసి వారు డబ్బును పక్కత్రోవ పట్టించారు, వారి ఆహార పదార్థాలు ప్రక్కత్రోవ పట్టించారు, వారికి లేని ఆధిక్యతలను కూడా కోరుకున్నారు, శాపానికి గురి అయ్యారు. ప్రస్తుత సమాజంలో కూడా మనలో కూడా చాలామంది దేవుని సొమ్మును దొంగిలించే ఉన్నారు కదా, దేవుని అర్పణలు పాడు చేసే ఉన్నారు కదా, దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని మన సొంత ప్రయోజనాల కోసం వాడుకునేవారు ఉన్నాం కదా. దేవుడు మనల్ని దీవించి సమస్తం మనకు అనుగ్రహించాడు. అందులో నుంచి దేవుడు మనను దశమాంశమును లేదా దశమ భాగమునిమని ప్రభు చెప్పాడు. వాస్తవానికి దశమ భాగం ఇవ్వాలా వద్దా అనేటటువంటి పెద్ద ప్రశ్న. కానీ ఇవ్వాలి అనే పాత నిబంధన ప్రకారం చెప్పబడుతుంది. నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు ఈ దశమ భాగం ఇవ్వమని ఎక్కడ రాయబడలేదు, కానీ నీవు ఆశీర్వదించిన కొలది ఇవ్వమని చెప్పి దేవుని వాక్యం రాయబడుతుంది. కనుక నువ్వు దశమ భాగం ఇస్తావా, లేకపోతే దేవునిని ఆశీర్వదించుకొలది ఇస్తావా, అది నీ వ్యక్తిగత విషయం. కానీ నువ్వు ఇవ్వటం అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలా? అది యాజకుడిది అవుతుందా? ఒక వ్యక్తికి, ఒక పాస్టర్కో ఒక యాజకుడో సంపాదించుకోవడానికో తినడానికో దానికి కాదండి. సేవకుడు పోషించబడాలి. రెండవది పరిచర్య వృద్ధి చెందాలి. మందిరపు అవసరతలు తీర్చబడాలి. వాటి కొరకు దేవుడు ఆ మందిరములో ఆహారమున్నట్లుగా, అనగా మందిరం యొక్క అవసరతలు తీర్చబడినట్లుగా, సేవకుడు పోషించబడినట్లుగా నీవు ఆశీర్వదించబడిన దానిలోంచి దేవునికి నీవు చెల్లించాలి. ఈరోజు చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో వెనకంజ వేస్తున్నారు. దేవుడికి ఇచ్చి చెడిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రభు ఎందుకు ఇమ్మన్నాడు? వెండి నాది, బంగారం నాది, పర్వతములు వేవేల పశువాదులు నావి అన్నాడు. ప్రభుకి ఏదైనా తక్కువ ఉంటుందా? ప్రభు అడిగింది ఎందుకంటే తన పరిచర్య పక్షంగా నిలవబడిన సేవకుడు పరిచర్య ద్వారా పోషించబడాలి. ఆ పరిచర్య దేవుని యొక్క భక్తుల ద్వారా పోషించబడాలి. అందుకొరకు దేవుడు ఏమన్నాడు? దేవునికి నువ్వు ఇచ్చేది కాదు, దేవునికి నువ్వు ఇచ్చింది ఆయన పని యొక్క అవసరత కొరకు. కనుక అది మనం విధిగా నెరవేర్చవలసినటువంటి వారిగా మనం ఉన్నాము. కనుకనే ఇక్కడ దేవుని వాక్యం పేరని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డోంట్ రాబ్ గాడ్స్ మనీ. దేవునిది దేవునికి మనము చెల్లించాలి. దేవుని పనిని మనం ప్రోత్సహించాలి. దేవుని పని మనం మోయకపోతే ఎవరు మోస్తారు? దేవుని పని మనం జరిగించకపోతే ఎవరు జరిగిస్తారు? దేవుని మనం రక్షించి ఆయన సంఘముగా చేసిన మనము, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు పనిచేసే ప్రతి వారు కూడా దేవుని పనికి చేయూతనిచ్చేవారిగా మనము ఉండాలి. కానీ పరిశుద్ధ కార్యముల విషయమై హోఫ్నీ ఫినిహేసులు వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అక్రమముగా వ్యవహరించారు. అందుకని దేవుని శిక్షను వారి మీదకి తీసుకుని వచ్చింది. నేటి సంఘాల్లో కూడా మన ముందున్న ఒక గొప్ప కార్యక్రమం ప్రతి ఆదివారం చేస్తుంటాం, ప్రభు యొక్క బల్ల. ప్రభు బల్లను చాలామంది నిర్లక్ష్యంగా చేస్తారు. ప్రభు సంఘానికి వచ్చిన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంఘములో పరిశుద్ధమైన కార్యములలో ఒకటి ప్రభు యొక్క బల్ల. దేవుని వాక్యము, దేవుడు, సంఘము, ప్రభు యొక్క బల్ల, ఆరాధన, ఇవన్నీ పరిశుద్ధమైన సువార్త, ఇవన్నీ పరిశుద్ధమైనటువంటివి. కానీ బల్లలో పాల్గొనేటటువంటి చాలామంది ఒక ఆచారం అయిపోయింది. చాలామందికి మొదటి ఆదివారం తీసుకుంటే నెలంతటికి చాలు అనుకునే ఆచార సంబంధమైన భక్తి వచ్చేసింది. ఆచారం కొరకు ప్రభు బలను సమీపించడం కాదు, మనల్ని మనం విమర్శించుకొని ప్రభు ఎదుట క్షమాపణ పొందామని విశ్వాసం కలిగి కృతజ్ఞతతో క్రీస్తు శరీరమని, క్రీస్తు రక్తమని వివేకముతో అందులో పాలు పంపులు పంచుకోవాలి. ఒకవేళ క్రీస్తు శరీరం అని తెలిసి అపవిత్రమైన తలంపులతో, క్రీస్తు రక్తమని గ్రహించి విశ్వాసముతో అది రక్తమని గ్రహించి అపవిత్రమైన తలంపులతో అపవిత్రమైన కార్యాలు చేస్తూ అందులో పాలు పంపులు పంచుకుంటే శిక్ష వస్తుంది. అందుకే పౌలు భక్తుల సంఘానికి చెప్పాడు, మీలో చాలామంది అలా చేస్తున్నారు కనుక ఏం జరుగుతుంది? మీలో రోగులవుతున్నారు, కొంతమంది చాలామంది నిద్రించుచూ ఉన్నారు అన్నాడు. ఇంకా దేవుని పరిశుద్ధ కార్యాల విషయంలో మనం ఏదైనా కానీ పొరపాటున నిర్లక్ష్యంగా కానీ పాపము చేస్తే కనుక ఆ పాపానికి శిక్ష తప్పదు. అందుకనే ఈ శిక్ష మన మీద పడకుండానట్లుగా దేవుడు తన ప్రజల్లో ఉన్నటువంటి వారందరికీ చెప్తున్నమాట. ఒకవేళ మీరు పొరపాటున దేవుని పరిశుద్ధ కార్యాల విషయంలో మీరు పాపము చేస్తే, మీరు నిర్లక్ష్యం చేస్తే కనుక మీరు అపరాధ పరిహారార్థ బలిగా పొట్టేళ్లను తీసుకుని వచ్చి
దాన్ని వధించి దాని రక్తము బలిపీఠము చుట్టూ చిలకరించి మీరు పవిత్రులుగా కావాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా ఎవరు చెల్లించాలి అనేది మనం చూస్తే 6వ అధ్యాయంలో ఇక్కడ 3 విషయాలు రాయబడింది. మొట్టమొదటిదిగా అబద్ధికుల గురించి రాస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే బలాత్కారుల గురించి రాయబడుతుంది. మూడవది అబద్ధ ప్రమాణము చేసిన వారు. ఇక్కడ 4 విషయాలు వాస్తవంగా. మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధమైన వాటి విషయంలో తప్పిదము పాపము చేసిన వారు ఈ అపరాధ పరిహారార్థ బలి చెల్లించాలి. రెండవదిగా అబద్ధములు ఆడువారు ఏదైనా బొంకిని ఎడల ఆ అబద్ధపు జీవితం గలవారు ఈ అపరాధ పరిహారార్థ బలి చెల్లించాలి. మూడవదిగా బలాత్కారముగా ఏదైనా లాక్కునేటటువంటి వారు ఆ పాపములో ఉన్నట్లయితే ఆ పాపము చేసేవారు దీన్ని నెరవేర్చాలి. 4వదిగా మనం చూసినట్లయితే అబద్ధ ప్రమాణము చేసిన వారు ఈ అపరాధ పరిహారార్థ బలి చెల్లించాలి. ఇక్కడ ముందుగా అబద్ధములాడిన వారు చూడండి, అంటే ఎక్కువగా లోపలికి చరిత్ర వెళ్ళే సమయం లేదు, కానీ సాధారణంగా అబద్ధం అనేటటువంటిది చాలా చిన్న విషయంగా మనం పరిగణిస్తాం. ఎవరైనా కానీ అబద్ధం ఆడితే నేను పెద్ద శిక్ష వేసేస్తానంటే మనం చాలా నవ్వుకుంటాం కదా. అబద్ధానికి ఎంత శిక్ష అండి? అయితే కొంతమంది ఇంకా కొద్దిగా ఒక అడుగు ముందుకేసి అంటారు, 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్ళి చేయాలంటారు. అంటే కొన్ని ఆటలకు అబద్ధాలు ఆడవచ్చు అని కొన్నిటి వీళ్ళ లైసెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఏ విషయంలో అయినా సరే నువ్వు అబద్ధము ఆడకూడదు. అబద్ధానికి మనం మంచి విషయానికి వాడినా చెడ్డ విషయానికి వాడినా సత్యము కాని సమస్తము కూడా అబద్ధమే. ఆ అబద్ధాన్ని మనం మాట్లాడకూడదు. యు షుడ్ నాట్ లై. అది దేవుని యొక్క నియమం. అబద్ధం ఆడితేనే శిక్ష వస్తుందంటే అననీయ సఫీరాలు ఎవరిని చంపారు? అననీయ సఫీరాలు ఎంతమందిని కత్తితో చంపారు? వాళ్ళు చేసిందేలా ఒకే ఒక అబద్ధం. దేవుని సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ డబ్బు ఇదిగో దేవుని సేవకు అంటే అపోస్తులు అడిగారు, అయ్యా నువ్వు ఆస్తి అమ్మింది ఇంతకేనా అంటే, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధమైన కార్యాల పట్ల నిర్లక్ష్యం గల వారుగా వారు చెప్పింది అంటే ఇంతకేని కూడబలుక్కొని వాళ్ళు అబద్ధం చెప్పారు. అబద్ధానికి వాళ్ళు శిక్ష అనుభవించారు. అక్కడికక్కడే వాళ్ళు మరణించారు. కొన్నిసార్లు అబద్ధానికి మరణ శిక్ష అంటే అది దేవుని నియమం. అబద్ధం మన మీదకి మరణాన్ని తీసుకొస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే పరలోకం చేరని వారి జాబితాల్లో ఎవరున్నారు తెలుసా? నరహంతకులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, పిరికివారు ఉన్నారు. అంటే ఈ అబద్ధికులు కేవలం మరణ శిక్ష కాదు, నిత్య జీవాన్ని కూడా కోల్పోతారు. పరలోకానికి మనం అబద్ధం ఆడకూడదు, అబద్ధికులుగా ఉండకూడదు. అది దేవుని ఆజ్ఞ. ఈరోజు మనం జీవితాలు అబద్ధాల మీద కడుతున్నాం, మన ఉద్యోగాలు అబద్ధాల మీద చేస్తున్నాం, దేవుని సేవ చేసే వాళ్ళు అబద్ధాల మీద చేస్తున్నారు. ప్రతిదీ కూడా సమాజంలో అబద్ధం అనేటటువంటిది, లయింగ్ స్పిరిట్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఈ యొక్క అబద్ధం ఆడేటటువంటి స్వభావం మన మీదకు దేవుని శిక్షను తీసుకొస్తుంది. ఆ శిక్ష నుంచి తప్పించబడటానికి దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని అపరాధ పరిహారార్థ బలిగా చెల్లించడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అబద్ధికుడిగా జీవిస్తున్నావేమో, ఇలా ఉండకపోతే నేను బ్రతకలేను అనుకుంటున్నావేమో, అబద్ధపు బ్రతుకుతో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. అబద్ధం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది, నిత్య రాజ్యమునకు దూరం చేస్తుంది, పరలోక రాజ్య ప్రవేశం నుంచి దూరం చేస్తుంది. కనుక ఒకవేళ నువ్వు ఆ అబద్ధపు జీవితంలో ఉంటే అపరాధ పరిహారార్థ బలి చెల్లించడానికి అనుమతించబడిన మనం ఈరోజు ప్రభు దగ్గర మనం దేవుని సన్నిధిలో చేరి, ప్రభువా నన్ను క్షమించమని ప్రభువుని అడగగలిగితే నీ జీవితాన్ని ప్రభు క్షమిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఎక్స్టార్షన్, బలాత్కారము. దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో అది ఉచితంగా కృప ద్వారా అనుగ్రహించాడు. మనది కానిది మనం ఆశించకూడదు, మనం పొరుగు వానిది ఏది ఆశించకూడదు. మనది కానప్పుడు దేవుడు మనకి ఇవ్వనప్పుడు అది మనకి ఇవ్వలేదంతే. ఇచ్చిన దాంతో సంతృప్తి చెందాలి. కానీ ఆ సంతృప్తి లేనివాడు తనది కాని దాన్ని బలత్కరిస్తున్నారు. చాలామంది ఆస్తులను బలత్కారంగా లాక్కుంటున్నారు, లేదా వ్యతిరేకమైనటువంటి లేదా ఆపోజిట్ సెక్స్లో స్త్రీ పురుషుల విషయాల్లో కూడా ఒకరు బలత్కారం చేస్తున్నారు. బలత్కారం అనేది ప్రభు దృష్టిలో భయంకరమైన పాపం. అది దేవుని దృష్టిలో దేవుని శిక్షకు అర్హమైనటువంటిది. ఈరోజు అందరూ కూడా ఏదో ఒక రకంగా నేను సంపాదించాలి, ఏదో ఒక రకంగా నాకు కావాలి అనుకునే వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. కానీ అలా చేసినట్లయితే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. అలాంటి వారి పాప పరిహారార్థ బలి చెల్లించాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే అబద్ధ ప్రమాణములు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
ప్రమాణము చేసి నెరవేర్చకపోవటం ఒకటి, అసలు ప్రమాణమే అబద్ధం అనేది ఇక్కడ రాయబడిన మాట. మనం ఏ కోవకు చెందిన వాళ్ళం? రెండు విషయాలు. ప్రమాణము చేసి దాన్ని నెరవేర్చని వాళ్ళు. డిసెంబర్ 31 లేకపోతే ఏదో ఒక ఆరాధనలోనో ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను, బాప్తీసం తీసుకునేటప్పుడు నా మరణ పర్యంతం నీ కొరకు జీవిస్తాను ప్రభు సన్నిధిలో ప్రమాణం చేస్తాం. కానీ ఆ ప్రమాణాన్ని చాలాసార్లు నిలుపుకోలేకపోతూ ఉంటాం, మన బలహీనతల్లో పడిపోతూ ఉంటాం. కానీ కొంతమంది ప్రమాణం చేసినప్పుడే అది మనం నెరవేర్చమని తెలిసి కూడా అబద్ధ ప్రమాణం చేస్తారు. అమ్మ నీకెందుకు నేను సహాయం చేస్తా, తెలుసు మనం ఎంతవరకు చేస్తాం, ఏదో మాట అంటే పోలా అని ఏదో మనం అంటాం. కానీ దేవుని పిల్లలు మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి తప్ప ఆ సమయానికి ఏదో మాట మాట్లాడేసి వెళ్ళిపోవటం కాదు. అబద్ధముగా ప్రమాణం చేయకూడదు. బాప్తీసం పొందినప్పుడు నీ హృదయము దేవునితో మమేకమై నేను ఇక మీద ప్రభువు కొరకు జీవిస్తానని స్పృహ కలిగిన వాడిగా ప్రమాణం చేయాలి తప్ప ఏదో నలుగురు కోసం బాప్తీసం తీసుకున్నాం కాబట్టి నలుగురిలో మంచోడిని అనిపించుకోవడం కోసం ఒక మంచి మాటలో ప్రమాణం చేయటం కాదు. వివాహంలో ప్రమాణం చేసే స్త్రీ పురుషులు కూడా వారిద్దరూ కూడా ఆ ప్రమాణాలు యథార్థంగా వారు చేస్తేనే వారి కాపురాలు క్షేమంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఇద్దరు అబద్ధ ప్రమాణాలు చేస్తే వారి జీవితాలు ముందుకు కొనసాగలేవు. మన జీవితాల్లో కూడా అబద్ధ ప్రమాణాలు చేసేవారిగా మనం ఉండకూడదు. దేవునితో ఒకవేళ నువ్వు అబద్ధ ప్రమాణం చేస్తున్నావా? దేవుని కొరకు జీవిస్తానని చెప్పి మరలా లోకంలో పడిపోయావా? దేవుని పని చేస్తానని చెప్పి నీ సొంత పనుల్లో నిమగ్నమయ్యావా? దేవుని పరిచర్యలో పాల్గొంటానని చెప్పి ఆయన పరిచర్యకు దూరంగా ఉంటున్నావా? ప్రార్థిస్తానని చెప్పి ప్రార్థించలేకపోతున్నావా? ఉపవాసం ఉంటానని చెప్పి ఉపవాసం ఉండలేకపోతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కొరకు ఏ ప్రమాణం చేసావో ఆ ప్రమాణం నెరవేర్చలేకపోయావా? పరిశుద్ధంగా ఉంటానని చెప్పి మరలా పాపంలో పడిపోతున్నావా? ఒకవేళ నువ్వు అబద్ధ ప్రమాణాలు ప్రభుతో చేస్తే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు అపరాధ పరిహారార్థ బలి చెల్లించలేదు, ఎందుకంటే నువ్వు అపరాధిగా మారావు గనుక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే గొప్ప విషయం ఏంటి తెలుసా? ఈరోజు మన ప్రభువు ఆరాధిస్తున్న ప్రభు ప్రేమ కలిగిన వాడు. మనం చేసిన అపరాధానికి శిక్ష విధించవచ్చు, కానీ ఆ శిక్ష విధించవలసినటువంటి ప్రభు మనపై జాలి చేసుకున్నాడు, మనపై కరుణ చూపించాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నేను అరణ్యంలో చంపటం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు వాగ్దాన దేశం చేరాలని ప్రభు యొక్క ఉద్దేశం. నిన్ను రక్షించింది ఈ భూమి మీద పాపిగా నేను మరణింప చేయాలని కాదు. దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషం కలదు. వాడు మారు మనసు పొందాలి, అందరూ పాపం విడిచిపెట్టాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన రక్తములో కడుగబడాలి, ఆయన రాజ్యములు ఎత్తబడాలి, ఆయనతో పాటు యుగయుగములు ఉండాలి, పరలోక రాజ్య భాగ్యము చేత మనం అలంకరించబడాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆశ. కానీ మనలో ఉన్న పాపం మనల్ని మరణానికి దగ్గర చేస్తుంది. మనలో ఉన్న పాపం మనను దేవుని శిక్షకు దగ్గర చేస్తుంది. ప్రభు తన ఉద్దేశాలను మన జీవితాలను చూసినప్పుడు చింతించిన వాడిగా, బాధపడిన వాడిగా, శిక్ష విధించలేక మనము ఆ దేవునితో సమాధాన పడటానికి మన స్థాయి, మన సామర్థ్యం, మన పరిశుద్ధత సరిపోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తానే ఆ గొర్రె పిల్లగా, ఆ వధకు తేబడిన పశువుగా ఆయనే ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు అపరాధ పరిహారార్థ బలిగా రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధ సన్నిధి దగ్గర తన రక్తాన్ని ఒలికించి మనందరి కొరకు ఆయన పరిహారమును చెల్లించాడు. మనందరి కొరకు ఆయన కాంపెన్సేషన్ పే చేశాడు. కేవలం రక్తాన్ని, మన పాపమును తొలగించడం మాత్రమే కాకుండా మన పాపమునకు పడిన శిక్ష, మన పాపం మీద పడిన పెనాల్టీ అంతటిని కూడా వెలను ఆయన చెల్లించి మనల్ని నిరపరాధులుగా చేశాడు. అపరాధ పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు బలి అయిపోయాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను నిర్దోషిగా తీర్చడానికి, నీకు క్షమాపణ దయచేయటానికి. ఈ వాక్యంలో ఒక చక్కని మాట చెప్పిన మాటలు ముగిస్తాను. ఏమన్నాడు ఇక్కడ? ఈ పాప పరిహారార్థ బలి చేసిన వానికి వచ్చిన ప్రయోజనం ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఒక్కటే, వానికి క్షమాపణ కలుగును. ఎవరైనా కానీ తప్పు చేసిన వాడు ఎప్పుడు దొరుకుతాడా? శిక్షిద్దామా అని చూస్తాడు. కానీ దేవుడు తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడానికన్నా ఆ తప్పును క్షమించి అతన్ని మరలా తన దగ్గరికి ఎలా పిలుచుకోవాలో ప్రభు చూస్తున్నాడు. అది ప్రభు ప్రేమ. ఆయన మనం ఆరాధిస్తున్నాడు ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. శిక్షించడానికి ఆత్రపడేవాడు కాదు.
మన మీద శిక్షణ దండాన్ని ఎత్తడానికి ఆత్రపడేవాడు కాదు, కానీ తన ప్రేమ ధ్వజం ఎత్తి కనికరము చేత క్షమించి ఆయన సన్నిధిలో మనల్ని భద్రపరచాలని చూసేవాడు మన ప్రభు. అందుకనే ఈ అపరాధ పరిహారార్థ బలి చెల్లించేవానికి దొరికే ప్రయోజనం ఏంటి తెలుసా? పాప క్షమాపణ. గుర్తుపెట్టుకోండి, పాపము మనిషి జీవితంలో మరణాన్ని తీసుకొస్తుంది. దేవుని వాక్యం రాయబడింది, పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడుతుంది. అయితే పాపము క్షమించబడితే ఆ క్షమాపణ ద్వారా మనకి నిత్య జీవము లభిస్తుంది, సమాధానం లభిస్తుంది. ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని కొరకు బ్రతికే సాధనాలుగా మనల్ని మారుస్తుంది, దేవుని ప్రతినిధులుగా మనల్ని మారుస్తుంది, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడే సాధనాలుగా మనల్ని చేస్తుంది. ఆయనతో పాటు యుగయుగములు జీవించే కృపను క్షమాపణ పొందిన ప్రతి వారికి ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ ఆధిక్యత లభిస్తుంది. కనుక ఈరోజు మనం ఎవ్వరం కూడా అపరాధులుగా చనిపోవటం, అపరాధులుగా బ్రతకటమో దేవుని ఉద్దేశం కాదు, కానీ మనం నిరపరాధులుగా చేయబడాలి. అందుకనే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఏంటో, మనం ఒక పొట్టేలనో ఒక మేకనో ఒక ఆవునో తీసుకొచ్చి బలివలసిన పనిలా మన కొరకు బలి పశువుగా ఒక్కసారే మన కొరకు బలిని చెల్లించి వెలను చెల్లించి మన నిరపరాధులుగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేసి ఆయన మన పాపం నుంచి క్షమించాడు. ప్రభు ఈరోజు నువ్వు చేయవలసింది ఒక్కటే, మన కొరకు బలి అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను బలాత్కారం చేశాను, నేను అబద్ధమాడాను, నేను అబద్ధ ప్రమాణములు చేశాను, పరిశుద్ధ కార్యాల విషయంలో నేను నిర్లక్ష్యం చేశాను, పరిశుద్ధ కార్యాల విషయంలో పరిశుద్ధమైన పనిముట్ల విషయంలో నేను అపరాధము చేశానయ్యా, నా పక్షంగా బలి అయిన యేసు నన్ను క్షమించు అని విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చినట్లయితే ఈ రాత్రి నీకు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు క్షమించబడతావు. యేసు ప్రేమ నిన్ను క్షమిస్తుంది. నీ విధేయతతో ప్రభు దగ్గరికి వస్తే ఆ కనికరం గల దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభువా నన్ను మన్నించు అని క్షమించమని అడిగితే నిన్ను క్షమిస్తాడు. నీ కొరకు ప్రభువు చెల్లించిన వెల దానికి చాలినది కనుక నిర్దోషిగా మార్చబడతావు, ఆయన రాజ్య వారసుడిగా చేయబడతావు. ఈరోజు నీవు అర్పించవలసిన పాప పరిహారార్థ బలి ఏంటి తెలుసా? నీ కొరకు బలి అయి వెల చెల్లించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయటం. ఈరోజు ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఆ మాట నువ్వు చెప్పగలిగితే నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. దేవుని కృపకు నువ్వు పాత్రుడిగా మార్చబడతావు. దయచేసి సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవుని సందులో ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి మోకరించగలిగిన వారు మోకరించని, నిలవబడగల వారు నిలవబడండి. కొద్దిసేపు అందరూ దేవునికి స్తుతి యాగం చెల్లిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ప్రభు నామాన్ని గొప్ప చేస్తూ, ప్రభువా నువ్వు మా కొరకు బలి అయి, మా కొరకు వెలను చెల్లించి, మా కొరకు నిందను భరించి, మా కొరకు మమ్మల్ని పరిశుద్ధపరచుటకు, మమ్మల్ని క్షమించుట కొరకు నువ్వు మా కొరకు బలి అయిన ప్రభువా నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దామా? అందరూ ఒకసారి లేగెత్తి దేవుని స్తుతులు చెల్లించండి. మన కొరకు బలి అయిన యేసయ్యకు వందనాలు చెప్పండి. ప్రభువా నీ బలి యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం. ప్రభువా దేవా మా కొరకు బలి అయిన దేవా మమ్మల్ని కనికరించి మమ్మల్ని క్షమించండి అయ్యా. మా కొరకు క్షమాపణ అందుబాటులో ఉంచిన దేవా, మా కొరకు పాప పరిహారార్థ బలిగా వధించబడిన గొర్రె పిల్ల మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని ప్రభువుని అడగగలిగితే ఈరోజు నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. నీవు క్షమించబడతావు, విమోచించబడతావు, విడుదల పొందుతావు. కనుక ఈ రాత్రి ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర విశ్వాసం ఉంచు. నువ్వు క్షమించబడతావు, నిత్యరాజ్యానికి వారసుడవుతావు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రం. ఈ రాత్రి నాయనా నీ యొక్క సన్నిధిలో అపరాధ పరిహారార్థ బలి ఎందుకొరకు అర్పించమన్నావో, ఎవరు అర్పించాలో, ఎలా అర్పించాలో దేవా, అపరాధ పరిహారార్థ బలిగా మీరే ఎలా అయ్యారో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. దేవా మా కొరకు అపరాధ పరిహారార్థ బలిగా మారి మాకు పాపములు క్షమించి నిత్యరాజ్య వారసత్వం ఇచ్చిన ప్రభు నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం, మా అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. మమ్మల్ని క్షమించండి, నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకోండి, నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. ఈ భూమి మీద జీవించినంత కాలం యథార్థతో, భక్తితో, శ్రద్ధతో, నీ యందు భయముతో, భక్తితో నీ ప్రతినిధులుగా, నీ బిడలుగా నీవిచ్చిన కృప ద్వారా జీవిస్తూ నేను మహిమపరిచే భాగ్యం దయచేయండి. ప్రార్థనా శక్తి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఎవరైనా శారీరక బలహీనతలు ఉంటే వారిని స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాలతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. నీ సన్నిధి అనుభవించే కృప ప్రతి బిడ్డకి దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము, సమాధానం కుడి వచ్చిన మనకు ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతుడే నడిపించునుగాక. ఆమెన్.